పీసీసీ అన్ని ఏర్పాట్లు చేయడంలో బిజీగా ఉంది. సో ఇంకా విజయం ఎవరిదో తేలనే లేదు. అప్పుడే క్యాంప్ రాజకీయాలకైతే పార్టీలు తెరలేపేశాయి. సూర్యాపేటలో క్యాంప్ రాజకీయాలు నడుస్తున్నాయి. క్యాంపులో బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు. హైదరాబాద్ శివార్లలో బీఆర్ఎస్ ఈ క్యాంపును ఏర్పాటు చేసింది. జగదీష్ రెడ్డి ఈ క్యాంపుకి అభ్యర్థులందరినీ కూడా తరలించారు. సూర్యాపేటలో ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ రాజకీయం నడుపుతున్నారు. సూర్యాపేటపై పట్టుకి కాంగ్రెస్ కూడా ప్రయత్నిస్తోంది. సూర్యాపేట మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డులున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు విజయం కోసం గట్టిగా పోరాడాయి. రేపు కౌంటింగ్ జరగబోతోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితులు కనుక వస్తే ఆపరేషన్ ఆకర్ష్ ఉంటుంది అన్న కారణంతో బీఆర్ఎస్ ముందుగానే క్యాంప్ పాలిటిక్స్కి సిద్ధమైపోయింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటలో తన పట్టు నిలుపుకోవాలని ఎలక్షన్ చాలా సీరియస్గా తీసుకున్నారు. అందుకే బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అందరినీ కూడా ఒక ఫామ్ హౌస్కి తీసుకెళ్లారు ఆయన. మా ప్రతినిధి రేవన్ మరింత సమాచారం అందిస్తారు. రేవన్, ఈ క్యాంప్ పాలిటిక్స్ గురించి ప్రత్యర్థి పార్టీలు ఏమంటూ ఉన్నాయి? ముఖ్యంగా జగదీష్ రెడ్డి ఏం చెప్తూ ఉన్నారు? ముఖ్యంగా ఒకవైపు అయితే రేపు కౌంటింగ్ కోసం ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేస్తుండగానే మరోవైపు బీఆర్ఎస్ సూర్యాపేటలో క్యాంపు రాజకీయాలకు అయితే తెరలేపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సూర్యాపేటలో తన పట్టును ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు జగదీష్ రెడ్డి ఈ మున్సిపాలిటీని అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా సూర్యాపేట మున్సిపాలిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు అయితే సాగుతోంది. నిన్న పోలింగ్ కూడా జరిగింది. అయితే ఈసారి పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గానీ పార్టీ ఫిరాయింపులకు లేకుండా చేసేందుకు తన అభ్యర్థులందరినీ కూడా క్యాంపు అయితే తరలించింది. రాత్రి ఏదైతే పోలింగ్ ముగిసిన వెంటనే తన అభ్యర్థులందరినీ 43 మంది అభ్యర్థుల్ని క్యాంపుకి అయితే తరలించింది. ఎందుకంటే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వరుసగా 3 సార్లు సూర్యాపేట ఎమ్మెల్యే గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గాలి వీచినప్పటికీ కూడా సూర్యాపేట ఉమ్మడి జిల్లాలో సూర్యాపేటలో మాత్రమే జగదీష్ రెడ్డి గెలుపొందారు. అయితే తన ఆధిపత్యాన్ని మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని పట్టుదలుతున్నారు. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నటువంటి తమ పార్టీ ఎలాగైనా మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని భావించి అక్కడ ఉన్నటువంటి వర్గ విభేదాలను మర్చి కూడా ఏకంగా పోటీ పడ్డ పరిస్థితి. ఈ నేపథ్యంలో అయితే ఫలితాలు అయితే హోరావరిగా ఉండే అవకాశం ఉందని భావించినట్టు బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థులను క్యాంపుకు తరలించింది. ముఖ్యంగా ఇక్కడ సూర్యాపేటలో తన పట్టును తన ఆధిపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నంలో భాగంగానే క్యాంపుకు తరలించినట్టుగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీ ఫిరాయింపులు, పార్టీల అభ్యర్థులను ఇతర ప్రలోభాలకు గురి పెట్టి కూడా బయటకు చీల్చే అవకాశం ఉంటున్న నేపథ్యంలోనే తాము క్యాంపుకు తరలించినట్టుగా జగదీష్ రెడ్డి అయితే ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద సూర్యాపేట రాష్ట్రంలోనే తొలిసారిగా ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలు అయితే ఇక్కడ ప్రారంభమైనటువంటి పరిస్థితి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే కీలకంగా భావిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులు గెలుపు ఉండే ప్రాంతాల్లో కూడా క్యాంపులకు తరలించాలని పార్టీ అధిష్టానం కూడా ఇప్పటికీ ఆదేశించినట్టుగా మనకు సమాచారం ఉంది. దీంతో మిగతా మున్సిపాలిటీల్లో కూడా ఏదైతే హోరావరిగా పోరు జరిగిందని భావిస్తున్నటువంటి ఆ ప్రాంతాల్లో కూడా అభ్యర్థులను అయితే కట్టడి చేసి తమ పరిధిలో ఉంచుకోవాలి, క్యాంపుకు తరలించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సూర్యాపేట బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరినీ జగదీష్ రెడ్డి అయితే క్యాంపుకు తరలించారు. థ్యాంక్ యూ రేవంత్.